హాయ్ అండి. గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందామా? ముందుగా గోంగూరని కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మొత్తము మాడిపోతాయి. తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. ఇవి మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా ఒక స్పూన్, హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. అవి కూడా మంచిగా కలుపుకోవాలి. తర్వాత అవి ఒక ప్లేట్లో తీసుకొని కొన్ని మెంతులు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ తీసుకోకండి, చేదైపోతుంది. ఇవి ఫ్రై చేసుకున్నవి కూడా ఆ ప్లేట్లో వేసేసుకోవాలి, ఎండుమిర్చి ప్లేట్లో. ఇంకా తర్వాత వచ్చేసి గోంగూరని కొంచెం ఆయిల్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగంటుకుపోతుంది. ఇంకా ఇలా అయినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఇంకా ఇప్పుడు గ్రైండింగ్ చేసేసుకోవాలి ఇవి ఎండుమిర్చి, ధనియాలు. ఈ గ్రైండింగ్లోనే మెంతులు కూడా వేసేసుకోండి. ఇంకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇందులో 10 వెల్లుల్లి వేసుకొని కొంచెం ఉప్పు, కిందాక మనం గోంగూర కూడా వేసుకున్నాం కదా, చల్లగైన తర్వాత గ్రైండింగ్ చేసేసుకోవాలి. కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది. ఇంకా మా పాప తింటుంది కాబట్టి నేను పేస్ట్ లాగానే చేసేసుకుంటాను. ఇంకా గ్రైండింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు దాంట్లోకి తాలింపు పెట్టేసేసుకోవాలి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. అదంతా మంచిగా అయిపోయిన తర్వాత ఇందులో చట్నీలో వేసేసుకొని కలుపుకుంటే చాలు. ఇంకా నేను వేడివేడిగా రైస్ కూడా చేసేసాను. నేను మా పాప తినేసాము. చాలా బాగుంది ఈ చట్నీ మాత్రం. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు మన వీడియోస్ చూస్తుంటే చిన్న లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్ని కూరగాయలు ఉన్నా పచ్చడితోనే అన్నం మొత్తం తినేయొచ్చు. 4 ముద్దలు ఎక్కువనే తింటాము. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీ కావాలంటే చెప్పండి, కామెంట్ చేసేయండి.